హలో, నేను మిస్ రావు. గరికపాటి నరసింహారావు గారు ప్రవచనకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన ప్రైవేట్ జీవితం వెలుగులోకి వచ్చిన తర్వాత బాగా బాధపడుతున్నటువంటి మహిళ, బాగా హింసకు గురవుతున్నటువంటి మహిళ ఎవరైనా ఉన్నారు అని అంటే బహుశా గరికపాటి నరసింహారావు గారి ప్రస్తుత సహధర్మచారిణి అనుకోవాలి. కారణం ఏంటంటే చాలా కష్టాల్లో సహజ ధర్మచారిణి ఎలా ఉండాలి అని చెప్పి గరికపాటి నరసింహారావు గారు చెప్తున్నారో అలా నిలిచినటువంటి శారద గారు. జనరల్గా మనందరికీ ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు, శారద గారు వీళ్ళు భార్యాభర్తలు, వీళ్ళు ఆదర్శమూర్తులు, పుణ్య దంపతులు. ఇలా ఉండాలి జీవితం అంటే, ఇలా ఉండాలి భార్యాభర్తలు అంటే అని చాలామంది ఆయన ప్రవచనాలు విన్నటువంటి వాళ్ళు భావిస్తూ ఉంటారు. పైగా వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు, శారద గారు అలాగే గరికపాటి నరసింహారావు గారు. నిజంగా కూడా ఆవిడ చాలా గొప్ప మహిళ, చాలా సహనశీలి కూడా అనుకోవాలి మనం. ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారు వాసవి గురుకుల విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు వరంగల్లో, ఆ రోజున శారద గారు వంట మనిషిగా, గరికపాటి నరసింహారావు గారి తల్లి హౌస్ కీపింగ్గా ఉంటూ ఆ కాలేజీని రన్ చేశారు. అంటే గరికపాటి నరసింహారావు గారు ఆల్మోస్ట్ జీవితాన్ని ఈయన అవసరం లేదు అని చెప్పి ఆత్మ హత్య చేసుకునేటువంటి పరిస్థితుల్లో శారద గారు ఆ విషయం తెలుసుకొని ఆయన్ని మళ్ళీ నిలబెట్టినటువంటి గొప్ప మహిళ ఆవిడ. అలాంటి ఆవిడ ఇప్పుడు ఏ స్థాయిలో ఈ విధంగా ఆమె మానసిక సంఘర్షణ ఉంటుంది అని చెప్పి మనం ఊహించుకోవచ్చు ఇప్పుడు వచ్చినటువంటి ఎపిసోడ్ కారణంగా. అసలు మొదటి భార్య సందర్భంగా ఏం జరిగింది ఇవన్నీ బహుశా శారద గారికి తెలుసో తెలియదో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మొదటి భార్య కామేశ్వరి గారు చెప్తున్న దాని ప్రకారం అసలు విడాకులే తీసుకోలేదు, లీగల్గా విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు, పెళ్ళైన తర్వాత విడాకులు తీసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు కామేశ్వరి గారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సొంత అన్న భార్య కామేశ్వరి, వెంకటేశ్వరరావు గారు, గరికపాటి వెంకటేశ్వరరావు గారి భార్య కామేశ్వరి గారు. ఆ కామేశ్వరి గారిని ప్రేమలో పడేసి గరికపాటి గారు పెళ్లి చేసుకొని విడాకులు ఇప్పించారు అని చెప్పి అంటున్నారు. పైగా కుటుంబ పెద్దలు అందరూ సమక్షంలో తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టుకొని ఈ దుర్మార్గం చేశాడు 40 సంవత్సరాల క్రితం అని చెప్పి కామేశ్వరి గారు చెప్తూ ఉన్నారు. అయితే అటు కామేశ్వరి గారు ఇటు గరికపాటి గారు వ్యవహారం 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారం ఇప్పుడు సహధర్మచారిణిగా ఒక సెలబ్రిటీ సంబంధించినటువంటి గరికపాటి నరసింహారావు గారి వైఫ్గా గర్వంగా సమాజం ముందు ఉన్నటువంటి గర్వంగా సమాజం ముందు కనిపిస్తున్నటువంటి శారద గారు మానసిక సంఘర్షణ ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. అసలు భార్య అంటే ఇలా ఉండాలి అని చెప్పి శారద గారిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలు కనుక చూస్తే చాలా అనుకుగా, చాలా ఒబీడియంట్గా ఆవిడ కనిపిస్తూ ఉంటారు ఇంటర్వ్యూల్లో. పైగా గరికపాటి నరసింహారావు గారి గురించి చెప్తూ ఆవిడ సంతోషపడుతూ పోతూ ఉంటారు. ఇటీవల కాలంలో ఆవిడ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఇస్తానని చెప్పి నరసింహారావు గారు చెప్పి దాదాపు అలవోకగా 30 పద్యాలు చెప్పారట శారద గారి ముందు. దాంతో తన భర్త ఇంత గొప్పవాడు, ఇంతగా ప్రేమిస్తున్నాడు నన్ను అని చెప్పి ఆవిడ తద్దిబ్బు అయిపోయారు. ఆ ఆనందం కొన్ని నెలల్లోనే కనుమరుగైపోయింది. ఇప్పుడు మొత్తం 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎపిసోడ్ బయటకు వస్తూ ఉంటే శారద గారు బాధపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ కూడా గరికపాటి నరసింహారావు గారిని అర్థం చేసుకోగలిగినటువంటి మహిళగా శారద గారికి పేరుంది. ఆవిడ ఎప్పుడు కూడా భర్తను గౌరవిస్తుంటారు. ఇలాంటి బాధలు లేదంటే ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అండగా నిలబడేటువంటి సహజ ధర్మచారిణిగా శారద గారు ఉంటారని చెప్పి చెప్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు. ఇంకోటి, సాధారణంగా సొంత పిల్లల్నే సక్రమంగా పెంచలేనటువంటి తల్లులు ఉన్నారు. అలాంటి రోజుల్లో ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారికి మొదటి సంబంధానికి పుట్టినటువంటి పిల్లలు శ్రీశ్రీ అలాగే గురజాడ, వీళ్ళిద్దరు పిల్లలు. బాల్యంలోనే వాళ్ళని వదిలిపెట్టేసి కామేశ్వరి గారు వెళ్ళిపోయారని చెప్పి చెప్తూ ఉన్నారు.
అప్పటి నుంచి సొంత పిల్లల్లాగా పెంచి శారద గారు వాళ్ళిద్దరిని ప్రయోజకులుగా చేశారు. గర్వంగా గరికపాటి గారు చెప్తుంటారు ఆ విషయాన్ని. నిజంగా శారద గారిని మనం అప్రిషియేట్ చేయాలన్నా పర్లేదు. ఇవాళ శారద గారు ఆ ఇద్దరు పిల్లల్ని తన పిల్లలుగా భావించి పెంచి పోషించారు. ఈ మొత్తం ఎపిసోడ్ బయటకు రాకముందు అసలు శారద గారి పిల్లలే వాళ్ళ పిల్లలు అని చెప్పి అనుకునేది సమాజం. కాదు, ఆ పిల్లలిద్దరూ కామేశ్వరి గారి పిల్లలు అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తున్నట్టు పరిస్థితి. అంటే ఆమె యొక్క గొప్ప మనసు శారద గారిది ఎలా ఉంది అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది. సో ఆవిడకి హ్యాట్సాప్ చెప్పాలి వాస్తవంగా. ఇప్పుడు ఈ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఆవిడ యొక్క మానసిక సంఘర్షణ ఏ విధంగా ఉంది అని చెప్పి మనం ప్రశ్నించుకుంటే అయ్యో పాపం శారద గారు అనిపిస్తుంది. అయితే మొదటి భార్య కామేశ్వరి గారు కొద్దిసేపటి క్రితం ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఆవిడ చెప్తున్న అంశాల్లో కొన్ని అబద్ధాలు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. బట్ తాను జరిగింది నేను చెప్తున్నానని చెప్పేసి ఆవిడ కూడా కన్నీరు పెట్టుకుంటూ చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్య 20 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి వాళ్ళది ఇప్పుడు అని అంటే, ఈ మధ్యకాలంలో తన కుమారుడిని గురజాడను చూసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ గురజాడ చేతనే గరికపాటి నరసింహరావు గారు కేసు పెట్టించారు తన మీద. అంటే సొంత తల్లి మీదనే కేసు పెట్టించారు. కాబట్టి ఆ దుర్మార్గుని నేను క్షమించను, అందుకే నేను వీడియో పెట్టాను అని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు. తన మీదనే కేసులు పెట్టిస్తావా, తన సొంత కొడుకు చేత సొంత కొడుకు చేత తన మీదనే కేసులు పెట్టిస్తావా, ఇంత దుర్మార్గుడు అని చెప్పేసి ఆవిడ తల్లడిల్లిపోతున్నటువంటి సిచ్యువేషన్ కామేశ్వరి గారిది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తున్నటువంటి శారద గారు చెయ్యనటువంటి తప్పుకి ఆవిడ సంఘర్షణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే తాజాగా కామేశ్వరి గారు విడుదల చేసినటువంటి వీడియోలో ఆవిడ చెప్పింది, నేను వీడియో చూపించకూడదు కాబట్టి కేవలం ఆడియోనే చూపిస్తున్నా, వినండి మీరు. ఎందుకు వచ్చినట్టు నా జీవితంలోకి వాడు అంతా అసమర్థుడయ్యాడు. నా భర్త నలుగురు కూర్చుని అత్తవారి తరపు వాళ్ళు కాగితాల మీద సంతకాలు పెట్టించి నీకు విడాకులైపోయి అంటాడా వీడు. అంతే, అందరికంటే చిన్నవాడు వాళ్ళందరి నోరు ఏమని పోయించాడు నా ప్రమేయం లేకుండా. మా నాన్న కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడే. పుట్టింటి వాళ్ళకి పోని మీ అమ్మాయి సరిగా లేదనో విడాకులు కోరుతుందని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వతారు. మా నాన్నకి చెప్పలేదు, అన్నదమ్ములకి చెప్పలేదు, పుట్టింటి వాళ్ళకి చెప్పకుండా ఒక విజయవాడలో ఒక రూమ్ లో కూర్చోబెట్టి పెట్టని బలవంతంగా సంతకాలు పెట్టించి తర్వాత ఇదిగో నీకు విడాకులు అయిపోయి కాగితాలు ఇవ్వని చూపిస్తాడా జీవించుడు. ఇది సొంత అంటే ఒక రూమ్ లో కూర్చోబెట్టి విజయవాడలో ఆ కుటుంబీకులు అందరి చేత వైట్ పేపర్ మీద సంతకం పెట్టించి ఇదిగో మీ మన విడాకులు అయిపోయినాయి, ఇక్కడ పెళ్లి చేసుకుందాం అని చెప్పి చెప్పారట. ఆ తర్వాత ఆవిడ ఏం చెప్తున్నారు వింటే కనుక మీకు గరికపాటి నరసింహారావు గారు రాక్షస మనస్తత్వం, రాక్షస ఆలోచన ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈవిడ చెప్పింది నిజమైతే వినండి. పచ్చని సంసారం కూల్చి ఆ రోజు నేను పెట్టిన శాపాలే ఇవాళ వీడియోలు వారం రోజులుగా వీడిని ఉతికి ఆరేస్తున్నారు. వీడి దరిద్రాన్ని బయటకు లాగాడు. విత్తనం నాటినాడే మొక్క వచ్చి ఫలాలు పుష్పాలు రావు. 40 సంవత్సరాల క్రితం చేసినటువంటి ద్రోహం ఇవాళ ఈ అహంకారం దెబ్బ కొడుతుంది. అప్పుడు విడాకులు ఇప్పించాడు. విడాకులు కాగితం నాకేమి ఇవ్వలేదు. విడాకులు ఇవ్వలేదు అంటున్నారు. పోనీ విడాకులు చేసుకుంటే వాళ్ళకున్న ఆస్తుల భరణం స్త్రీకి ఇస్తారు, అది తెలియదు. వెర్రిదాన్ని నేను. తర్వాత నీతో పడట్లేదు వెళ్ళిపోతున్నానంటే క్రిమినల్ కేసు పెట్టాడు. లాయర్ దగ్గర 3 లక్షలు అడిగాను. 3 లక్షలు పెట్టి ఫోర్జరీ చేసి లాగేశాడు. ఈ నీచ నికృష్ట నీ గురువు ధనం లాగేశాడు. నా కుటుంబం అమ్మ బాగా డబ్బులున్నటువంటి ధనం ఉన్న కుటుంబం అని మా అమ్మ వెర్రిదయ్యి ఇన్ని నగలు వేస్తాను సుఖపడతాను అని ఆ ఇంట్లో అత్తగారింటికి పంపించింది. మా అమ్మ పిచ్చిదయ్యి బతుకు బండలయ్యింది. అప్పుడు క్రిమినల్ కేసా? వాలీ సుగ్రీవుల కథలు చెప్పినందుకు క్రిమినల్ కేసు. సో వాలీ సుగ్రీవుల కథ చెప్పినందుకు క్రిమినల్ కేసు పెట్టారు అని చెప్పి, అంటే వాలీ సుగ్రీవుల కథ ఏందో తెలుసా? ఆవిడే చెప్పారు. చాలా మందికి అర్థం కలిపి డైరెక్ట్గా చెప్పారు. ఏం చెప్పింది అనేది విన్నాం. ఎందుకంటే సొంత అన్న భార్యగా తను అడుగు పెట్టాను ఆ ఇంట్లో అడుగు పెట్టినటువంటి తనని వదినిగా చూడాలి. వదిన అంటే తల్లికి ప్రతిరూపం. కానీ చిన్నవాడు, 4 అన్నదమ్ముల్లో చిన్నవాడు గరికపాటి నరసింహారావు.
తన్ని మభ్యపెట్టి తన వల్ల వేసుకొని సొంత అన్నకే విడాకులు ఇప్పించేసి అతను నన్ను చెరబట్టారు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. సో అది ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను వీడియోలో, దానికి ఎవిడెన్స్ ఏంటని. బట్ ఈవిడ చెప్తున్నారు, ఏం చేస్తానండి, క్రిమినల్ వాడాన్ని నేనా? కుటుంబంలోంచి దగా చేసి నన్ను ఎత్తుకొచ్చిన వాడు క్రిమినల్. నాకు తెలియకుండా నా ఆస్తి తెల్ల కాగితాలు మీద సంతకాలు పెట్టించిన వాడు క్రిమినల్. ఒక్క రోజులో విడాకులు ఇప్పించి నా బతుకులు బండర చేసిన వాడు క్రిమినల్. ఎన్ని పెట్టి క్రిమినల్ కేసు నా కన్ను కొడుకు చేతులు అనేది పెట్టిస్తారా? 60 సంవత్సరాలు వచ్చి 25 సంవత్సరాలుగా నా కస్తుల్లో నేను బతుకుతున్నాను. ఎవరి జోలికి రాలేదు, ఎవరి ఎండ లేదు, పుట్టింటి సాట లేదు, ఎవరి ఎండ లేదు. ఒక్కదాన్ని హైదరాబాద్ లో రోడ్ల మీద పరిగెత్తించారు. వయసులో ఉన్న ఎన్ని కష్టాలు పడ్డాను. భగవంతుడు అనేవాడు నా వెనకాల ఉండబట్టి ఇవాళ నేను మనిషిలా నిలబడ్డానికి. అటువంటి నా మీద క్రిమినల్ కేసులు పెడితే మనసు బాధపడింది. పోలీస్ స్టేషన్ పంపిస్తారని నన్ను గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి తిరిగాను. 60 సంవత్సరాలు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తాడా? అయిపోయిన కాలం అయిపోయింది అనుకున్నా. బయటకు వచ్చావు, వీడియోలు తీయించేస్తే పుట్టింటి పేరుతోటి మేము వీడియోలు చేసుకుంటాం. ఇంత ప్రేమగా పెంచిన నా గురిజాడ నా మీద ఇటువంటి కేసు పెట్టాడు. బాధతోటి 2 వీడియోలు చేసుకున్నా 9 నెలల క్రితం. ఇది ఆ 9 నెలలు అంటే క్రిమినల్ కేసు పెట్టించారు. నేను ఏడ్చుకుంటా. నా దురదృష్టం కోల్పోయాను. పిల్లల్ని నా బతికిల్లు అయిపోయింది. పెళ్లిళ్ళు, నోములు, వ్రతాలు చేసుకోవాల్సినటువంటి కుటుంబాల్లో పుట్టి ఆ ఆలోచనలో నేను ఇలా అయిపోయాను అని బాధతో 2 వీడియోలు చేసుకుంటే, మరి ఇప్పుడు వీడియోల్లోకి వస్తున్నటువంటి వీళ్ళందరూ 9 నెలల నుంచి ఏం చేశారండి? 9 నెలలుగా ఉన్నటువంటి నా వీడియోలను ఉపయోగించుకుంటూ నా ఫోటో పెట్టి అప్పుడు నేను పడిన బాధలన్నీ ఇప్పుడు అప్లై చేస్తూ ఎవడు పడితే వాడు వచ్చి వీడియోలు మాట్లాడుతున్నారు. యూట్యూబ్ లో నిమిషానికి ఒకడు వీడియో చేసి పెడుతున్నారు. ఈ వీడియోలు ఎవరు చేస్తున్నారు? నన్ను ఎవరు? సత్యనారాయణమూర్తి గారు తమరు నిన్న ఇంటర్వ్యూ, ఎవరో సత్యనారాయణమూర్తి అనేది ఎవరో సంథింగ్ ఎవరో వీడియో పెట్టారు. ఆ వీడియోకి సమాధానం చెప్తున్నారు ఆవిడ. అసలు గరికపాటి నరసింహారావు క్రిమినల్ కేసులు పెట్టారు, నా మీద ఎందుకు పెట్టారు, అంతకన్నా క్రిమినల్ ఎవరు ఉన్నారా అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తున్నారు. పిల్లలు గుర్తుకొచ్చారా? ఆయన 100 కోట్లు 300 కోట్లు సంపాదించారు కాబట్టి ధనం కోసం వచ్చానని తమరే అంటున్నారు యాంకర్ తోటి. మీకు తెలియదు సత్యనారాయణమూర్తి గారు, రాజమండ్రి నుంచి మీరు ఫ్యామిలీ తోటి హైదరాబాద్ రండి, మీ స్టేషన్ కి కారు పంపిస్తా. నా ఇంటికి వచ్చి నా వైభవం ఏంటో, నా సంపద ఏంటో, నేను కష్టపడి 3 MA చేశానండి. సంస్కృతం, తెలుగు, మ్యూజిక్. అమెరికా వాడికి ఆన్లైన్ లో క్లాసులు చెప్పుకుని పాఠాలు చెప్పుకుంటూ ఇంట్లో సంగీతం నేర్పుకుంటూ సంస్కృతం పాఠాలు కళాశాలలో చెప్పుకుంటూ సంపాదించిన ధనంతో నేను నా జీవితానికి సరిపడా సంపాదించుకున్నాను. నా వైభవం చూడాలంటే రండి హైదరాబాద్. 6 రోజులు చక్కటి ఆతిథ్యం మంచిగా వండి పెడతాను. రండి సత్యనారాయణమూర్తి గారు. సో అతన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆవిడ. గరికపాటి ఏ విధంగా చేశాడు 40 సంవత్సరాల క్రితం అనేది కామేశ్వరి గారు చెప్తున్నారు. ఆవిడ మాటల్లోనే విందాం. వీడియో చూపించడానికి అవకాశం లేదు కాబట్టి నేను ఆడియో చూపిస్తున్నాను. నాకు చెప్పకుండా 1 డేలో విడాకులు ఇప్పించినటువంటి దుష్ట నీచ నికృష్ట మానవుడు నీ గురువు. పచ్చటి సంసారం సుఖంగా బతుకుతున్నాను. నలుగురు అన్నది మన వీళ్ళ పెద్దన్నయ్య, వీళ్ళ మామయ్య, ఇదిగో నలుగురు కట్టుకున్న భర్త గరికపాటి వెంకటేశ్వరుడు నా భర్త పేరు. అందమైన వాడు, అందమైన జీవితం, సుఖంగా బతుకుతున్నాం. వీడు ఎందుకు వచ్చినట్టు నా జీవితంలోకి? వాడు అంతా అసమర్థుడయ్యాడు నా భర్త. నలుగురు కూర్చుని అత్తవారి తరపు వాళ్ళు కాగితాల మీద సంతకాలు పెట్టించి నీకు విడాకులైపోయి అంటాడా వీడు? అందరికంటే చిన్నవాడు. వాళ్ళందరి నోరు ఏమని పోయించాడు? నా ప్రమేయం లేకుండా మా నాన్న కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడే. పుట్టింటి వాళ్ళకి పోయి మీ అమ్మాయి సరిగా లేదనో విడాకులు. సో నలుగురు అన్నదమ్ములు, వెంకటేశ్వరరావు కుమార్తె ఈవిడ, గరికపాటి వెంకటేశ్వరరావు భార్య, సారీ కుమార్తె కాదు భార్య. అయితే గరికపాటి నరసింహారావు గారు ట్రాప్ చేశారని చెప్తున్నారు. ట్రాప్ చేసి మోసం చేశారని చెప్పి చెప్తున్నారు. సరే, ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే కనుక నరసింహారావు గారు ఖచ్చితంగా ఒక
గేమ్ ఆడారు అనేది ఆవిడ చెప్పిన మాటల్లో అర్థమవుతుంది. అయితే ఇక్కడ చెయ్యనటువంటి తప్పుకి ఎవరు ఇప్పుడు సంఘర్షణ లేదంటే బాధపడుతున్నారు, ఎవరంటే మానసికంగా వేదనకు గురవుతున్నారు అంటే శారద గారు, ఇప్పుడున్నటువంటి సహా ధర్మచారిణి. మరి ఇప్పుడు శారద గారికి ఎవరు అండగా నిలవాలి? ఒకవైపేమో కామేశ్వర్ గారు, ఇంకొక వైపేమో గరికపాటి గారి అభిమానులు, వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఒకవైపు కొందరు అటువైపు కొందరు ఇటువైపు రకరకాలుగా సపోర్ట్ చేసుకుంటూ రకరకాలుగా వాళ్ళు పోస్టులు చేస్తున్నారు, హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో శారద గారి గురించి ఎవరు ఆలోచిస్తారు? ఇప్పుడు శారద గారి పరిస్థితి ఏంటి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.